చేర్యాలలో కాంగ్రెస్ జూరు ఇసుక వేస్తే రాలనంత జనం భారీగా తరలివచ్చిన ప్రజాసంద్రం. ఇది సభ కాదు, కాంగ్రెస్ పాలనపై ప్రజల విశ్వాసానికి జయకేతనం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మద్దతుగా చేర్యాలలో ప్రజలు పెద్ద ఎత్తున కదలివచ్చారు. మంత్రి సీతక్కకి, ఎంపీ ఛానల్ కిరణ్ కుమార్ కి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చేర్యాల అంటేనే పోరాటాల గడ్డ. ఈసారి ఓట్లతో బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ప్రజలు స్పష్టంగా చెప్పారు. ప్రజల్లో ఇప్పుడు ఒక్కటే మాట, చేర్యాల నుంచే మార్పు మొదలు. మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ గెలుపు ఖాయం. అమెరికాలుండు మీ పిల్లల ఉద్యోగాలు తప్ప మా పిల్లలు బానే ఉర్రు, మా పిల్లలు ఇండియాకి రారు, ఆన్నే సెట్లేరు, నేనొక్కనే ముసలోని మీకోసం కష్టపడి సస్తా అన్నాడు. కానీ ఆఖరికి ఏం చేసిండు, కొడుకుని బిడ్డను కూడా అమెరికా నుంచి పిలిపించి చెరొక మంత్రి పదవి, ఒక ఆమెకు మీ ఎంపీ ఇచ్చిండు, ఇంకో కొడుకు మంత్రి పదవి ఇచ్చిండు. ఇంతటితో ఆగిండా అంటే రోజు మందులు అందించే సంతోష్రావు అని సడ్డకుని కొడుకు వానికి కూడా రాజ్యసభ ఇచ్చిండు. ఇన్ని పోస్టులు ఇంటికి తీసుకున్నాడు. మన పేద తల్లులు అప్పుల పాలయ్యి పిల్లల్ని చదివించుకొని హైదరాబాద్ పంపిస్తే ఏ రోజు పరీక్షలు పెట్టిన పాపాన లేదు. గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ రోజు ఉద్యోగాలు ఇచ్చిన పాపాలు లేదు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో మాయ మాటలు చెప్పుకుంటా 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇక నీళ్ల విషయానికి వస్తే మీకు తెలుసు ఏమైంది. మీ పక్కనే ఉన్న కాళేశ్వరం మనకీడ ఇప్పుడే అన్న చెప్పినట్టు మున్సిపల్ బంగ్లా లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. కానీ 1,00,000 కోట్ల పైచిలకు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది. ఎందుకు కూలేశ్వరం అయింది? కమిషన్ల కోసం ఎవడో దరిద్రునికి కాంట్రాక్ట్ ఇస్తే దాని డిజైన్లు కూడా ఇంజనీర్ కాకుండా ఈయననే గీకిండట ఇంటికాడ కూర్చొని ఫామ్ హౌస్ లో. ఎందుకంటే కమిషన్లు దండుకోవాలన్న ఇంట్రెస్టే. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ కూలిందా? గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం కూలిందా? కొన్ని దశాబ్దాలుగా ఊలని ప్రాజెక్టులు ఈ 10 నెలలు కాకముందు ఎందుకు కూలేవో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. ఇక్కడ కూడా చేర్యాల్లో కూడా చెప్తున్నా, ముఖ్యంగా ఈ చేర్యాలను అటు ఇటు కాకుండా చేసాం. గతంలో ఒక ఎమ్మెల్యే ఉండే ఆ ఎమ్మెల్యే గొప్పతనం అందరికి తెలుసు. యాదగిరి పేరు కూడా మర్చిపోయినాం, ఎందుకంటే ఆ ఎమ్మెల్యే చరిత్రకారుడు. ఆయన పేరు గుర్తుంచుకుంటే కూడా మాది ఖరాబ్ అయింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అని వాడు ఉండేడా. సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, మీ అభిమాన నాయకుడు, మరి మీకు అనునిత్యం వెంట ఉండే కొమ్మూరి ప్రతాపన్న గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, మా సోదరుడు, యువజన నాయకుడు, పార్లమెంటులో మరి తెలంగాణ గొంతు నిత్యం వినిపిస్తూ ఒక్కరోజు కూడా పార్లమెంటుకు ఆబ్సెంట్ కాకుండా 100% హాజరులో గాని, తెలంగాణ గురించి మాట్లాడడంలో గాని, మన గల్లీ సమస్యలు ఢిల్లీలో వినిపించడంలో గాని కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి మన చామల కిరణ్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు సోదరిమణులకు, మా అక్క తమ్ముళ్లకు, నిలబడ్డటువంటి మా కౌన్సిలర్స్ అందరికీ, మా పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడికి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అమ్మలకు, పెద్దలకు, యువజన నాయకులకు, కాంగ్రెస్ పార్టీ చేర్యాల టౌన్ అధ్యక్షులకు, మండలాధ్యక్షులకు, డివిజన్ నాయకులకు అందరికీ కూడా పేరు ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా చేర్యాలలో మరి ప్రశ్నించే గొంతుక ఇక్కడి నుంచే ఉంటది. అది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, విప్లవ పోరాటం కావచ్చు, తెలంగాణ మలివిడత పోరాటంలో కూడా చేర్యాల నుంచి మరి ఎంతో మంది ఉద్యమకారులు తెలంగాణ సాధన కోసం పోరాడినటువంటి యువకులను కన్న గడ్డ ఈ చేర్యాల గడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చేర్యాల గడ్డ అంటే చైతన్యానికి అడ్డ. మరి చైతన్యం ఉన్నటువంటి గడ్డ మీద ఈ రోజు మరి జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమం జరగాలని కోరుకునే నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందుకనే వచ్చి రాగానే మరి ఇక్కడ ఒక అక్క నిలబడి ఉంది. ఈ రోజు 100 మంది ఉన్నారు, ఒక్కరుంటారు. హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తుంది, మీరు మీటింగ్ కానీ ఇక్కడికి వచ్చి ఇల్లు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి మరి రాగానే ఒక బస్ ఎక్కి పోవాలి, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆడ ఆపతున్నదంటే వెళ్ళిపోయేటట్టు ఉండాలని మరి బస్ ఫ్రీ పెట్టడం జరిగింది. మీరు గతంలో చూస్తే ఇంటింటికి కరెంటు బిల్లు కట్టలేదని, కనీసం కరెంటు బిల్లు కట్టకుంటే మరి లైన్ కట్ అయ్యేది, చీకట్లో మగ్గేది. అలాంటి బాధ ఉండొద్దు,
ప్రతి ఒక్కరూ ప్రతి గుడిసె గాని ఇళ్లలో వెలుగు ఉండాలని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేదలు ఉన్నారు. మరి కొంతమంది మాత్రమే పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినడానికి మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చొరవ తీయడం జరిగింది. ఈ రోజు మా అక్క చెల్లెలందరికీ ఒకటే విజ్ఞప్తి, మహిళా సంఘాలన్నింటినీ కూడా మరి నాకు బాధ్యతగా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, వాళ్ళు మెచ్చిన చీర ఇవ్వండి, మహిళలందరినీ మహిళా సంఘాల్లో చేర్చండి, ఇల్లులు వచ్చినటువంటి మహిళలకు కూడా